మీ స్నేహితుడు పదవి విరమణ చేస్తున్నారు కదా, మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? ఎందుకంటే ఒక విధంగా చూసినట్టయితే బాధాకరమైన విషయం. కాకపోతే ప్రతి ఒక్కరికి పదవి విరమణ ఉంటుంది. ఆయన ఈ 34 ఇయర్స్లో ఏ విధంగా అయితే ఇష్యూను టేకప్ చేసిండో, యాజమాన్యంతో ఏ విధంగా అయితే డిస్కషన్ చేసిండో, ఏ విధంగానైతే అవుట్పుట్లు తీసుకొచ్చి కార్మికుల కోసం బెనిఫిట్ చేసిండో, ఆయన అడుగుజాడలు నడవాలని ఆయన నుంచి మేము నేర్చుకున్నటువంటి ఈ సందేశం. ఆయన నుంచి ఏమైనా నేర్చుకోవాలా అంటే మీరు ఏం చెప్తారు? ఆయన నుంచి నేర్చుకోవాల్సింది ఒకటే విషయం, ఏ ఎంప్లాయీకి అయినా సరే ఆర్గనైజేషన్లో నష్టం అవుతుందంటే కంపల్సరీ ఆ ఎంప్లాయీని ప్రొటెక్ట్ చేయాలి, ఆ ఎంప్లాయీకి సర్వ్ చేయాలి, ఆయనను కాపాడాలి. ఆయన ఏ వర్గం అనేది కాదు, మన ఒక ఎంప్లాయీ అనేటువంటి ఉద్దేశం మన లోపల ఉండాలి, భేదాభిప్రాయాలు ఉండొద్దు అనేటువంటి ఆయన ఉద్దేశం. ఆయనకు చెప్పవలసింది ఒకటే, ఆయన ఆయుర ఆరోగ్యాలు కాపాడుకోవాలి, భార్య పిల్లలతో సంతోషంగా ఉండాలి, జీవితాంతం సుఖంగా ఉండాలి. మా ఆర్గనైజేషన్కి కానివ్వండి, మాకు కానివ్వండి, ఎలాంటి లోటు వచ్చినా కానీ, ఎలాంటి ఆపద వచ్చినా కానీ, ప్రొడక్షన్ విషయంలో కానీ, యాజమాన్యంతో డిస్కషన్ చేసేటప్పుడు కానీ ఆయన యొక్క సహాయ సహకారాలు మాకు ఉండాలని కోరుకుంటున్నాం.